జస్ట్ ఆస్కింగ్ అని అందరినీ క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రకాష్ రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందట. సతీష్ గారు, మనం సహజంగా చూస్తూ ఉంటాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రాలో ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ కూడా ఓటు హక్కు ఉంటుంది. సో ఈయనకేమో 4 చోట్ల కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఏంటి అంటే ఇది పెద్ద నేరమా ఏంటి? నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీ కామెంట్. అంటే జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి ఒక్కరిని ప్రశ్నించే ప్రకాష్ రాజుకు ఇప్పుడు కోర్టు ప్రశ్నిస్తే తప్పు. కోర్టు ఇదే ఇష్యూ మీద 2 సార్లు సమ్మల్ని పంపిస్తే కనీసం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఏం చేసింది? నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఇంకా ఇది చేస్తే ఇంకా బెయిల్ ఉండదు. ఇప్పుడు ఈయన ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇష్యూ ఏంటంటే 4 రాష్ట్రాల్లో ఆయనకు ఉంది. ఎక్కడ? ఒకటి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 4 రాష్ట్రాల ఓటు హక్కు ఎట్లా ఉంటుంది సార్? అది అంటే సరే, ఇప్పుడు ప్రకాష్ రాజు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ మీద మాట్లాడొచ్చు, రైట్స్ మీద మాట్లాడొచ్చు. 1-2 విషయాలు నేను కూడా ఆయన గతంలో సమర్థించా. కానీ ఇప్పుడు నువ్వే సమాధానం చెప్తావు? నీకు 4 రాష్ట్రాలు 4 ఓటు హక్కులు ఉన్నాయి అనేది ఇష్యూ. కోర్టు సమన్లు పంపించింది, సమాధానం ఇవ్వడానికి మొఖం చాటేస్తున్నావు. అందుకని మళ్ళీ ఏం చేసింది? బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు ఈయన ఎక్కడ ఏం సమాధానం చెప్తాడు అనేది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఈ ధర్మస్థలి కుట్ర, ఈ 200 కోట్ల స్కెచ్, ఈ తరహా ఈ వార్తలన్నింటి నేపథ్యంలో ఆయన పైన ఇష్యూ వస్తే మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశం పెడితే మనిషి అన్నాక సహనం ఉండాలి. నువ్వు మీడియా సమావేశం ఎందుకు పెట్టావు? ఈ ఇష్యూ మీద వివరణ ఇచ్చుకోవడానికి కదా. మీడియా ప్రశ్నలు అడిగితే మాత్రం నువ్వు కోపంగా, అహంకారంతో మీడియా సమావేశం నుంచి లేచి వెళ్ళిపోయాడు. అంటే అన్నీ నువ్వే, అహంకారము నువ్వే, మళ్ళీ అహంకారంగా నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే అది తప్పు అంటావు. 4 రాష్ట్రాలు ఓటు హక్కు ఉంది నీకు. నువ్వైతే నిజంగా నీతిమంతుడివి, భారతీయుడివి, నీవు ఒక్కడవే ప్రజల కోసం మాట్లాడుతున్నానని మాట్లాడుతావు కదా ప్రకాష్ రాజ్. మరి నువ్వెందుకు 4 రాష్ట్రాలు ఓటు హక్కు ఉంటే 3 చోట్ల ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేసుకోలేదు? ఎందుకు క్యాన్సిల్ చేసుకోలేదు? నువ్వు నిజమైన దేశభక్తుడివి అయితే, నువ్వు నిజంగా దేశం కోసం అంటావు కదా, దేశం కోసం నేను చలించకపోతా, అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను. మరి ఈ 4 రాష్ట్రాలు నీకు ఓటు హక్కు ఉండడం న్యాయమా, అన్యాయమా? నువ్వు దానిపై కనీసం కోర్టుకి ఎందుకు సమాధానం చెప్పుకోలేక మొఖం చాటి? ధర్మస్థలి విషయంలో నీ పైన ఆరోపణలు వచ్చాయి, ఇష్యూ క్రియేట్ అయింది. ఒక మీడియా సమావేశాన్ని ఎవరు పిలిచారు? నువ్వే కదా పిలిచావు. పిలిచిన వాడి అహంకారంతో లేచి వెళ్ళిపోవడం ఏంటి? అంటే మీడియా ప్రశ్నించకూడదా? నువ్వు చెప్పింది అలా వినిపోవాలా? నీకేం నెగిటివ్ క్వశ్చన్లు అడగకూడదు, నీకు పాజిటివ్ క్వశ్చన్లు అడగాలి. మళ్ళీ ఏమనంటే జస్ట్ ఆస్కింగ్ డెమోక్రసీ అంటావు. డెమోక్రసీలో నువ్వు చెప్పింది వినటానిక మీడియా సమావేశాలకు మీడియా పర్సన్స్ హాజరయ్యేది? ఏం నీ పైన ఆరోపణలు వస్తున్నాయని అడగకూడదా? అడిగితే తప్పు, అహంకారంతో లేచి వెళ్ళిపోతావు. ఏమనంటే నేను విలక్షణ నటుడు అంటావు. విలక్షణ నటుడివే కాదు, నువ్వు విలక్షణ వ్యక్తిత్వం నీది. ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు. అంత గందరగోళం బ్యాచ్. ఇప్పుడు ఈ ఇష్యూలో ఆయన అడ్డంగా ఒక రకంగా ఇప్పుడు బుక్ అయినట్టే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో మనం చూడాలి.